అటు మంచిర్యాల జిల్లాలో అకాల వర్షాలపై ఆరా తీశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవసరమైన డ్రయర్లు, టార్పాలిన్లు తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. తడిసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని ఫోన్లో తెలిపారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు మార్కెటింగ్ అధికారులను వెంటనే మంచిర్యాలకు వెళ్లాలని సూచించారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలో అకాల వర్షాలు, వ్యవసాయ శాఖ చర్యలకు సంబంధించిన డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశాలేంటి, ఎటువంటి రక్షణ చర్యలు చేపడుతున్నారు? చంద్రిక, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. సో ఈ అకాల వర్షాలు అనేవి పడతా ఉన్నాయి. సో దీనివల్ల ఏదైతే ధాన్యం ఉంటుందో ఇప్పుడు అంతా కూడా కళ్ళాల మీద ఉంటాయి, కొంతమంది రోడ్ల మీద అక్కడక్కడ ఎండేసుకుంటుంటారు రైతులు. సో ఇట్లాంటి ఎక్కడైతే కళ్ళాల దగ్గర ఉన్నటువంటి ధాన్యము, తర్వాత రోడ్లపైన ఆరబెట్టినటువంటి ధాన్యము, సో ఇవన్నీ కూడా ఈ వర్షాల వల్ల తడిసి ముద్దైనటువంటి సిచ్యువేషన్ మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పలు జిల్లాల్లో మనకు కనబడతా ఉన్నది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ముందు నుంచి కూడా రైతులకు భరోసా ఇస్తూ వస్తుంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొంటుంది, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం రైతులకు పలు ఈ అంశాల మీద కూడా భరోసా ఇచ్చింది. ఇక మన జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కూడా ఇది ఇట్లా రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత తడిసినటువంటి ధాన్యాన్ని సో ఎట్లాంటి కండిషన్స్ లేకుండా, ఎట్లాంటి వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎట్లాంటి ధాన్యం ఉన్నా సరే, ఆ తడిసిన ఉన్నా సరే దాన్ని అంతా కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి ఇప్పటికే క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకుని అందులో భాగంగానే ఇక మంత్రులు కూడా ఆయా జిల్లాల వారీగా రైతులందరూ కూడా భరోసా ఈ ఏదైతే తడిసిన ధాన్యానికి సంబంధించిన అంశంలో భరోసా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉన్నది. ఇక నిన్న ఏదైతే ఈ అకాల వర్షాల వల్ల తడిసినటువంటి ధాన్యం ఉందో దానికి సంబంధించి ఇవాళ ఉదయమే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్తో కొద్దిసేపటి క్రితమే ఆయన మాట్లాడారు. సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ను, అక్కడ ఈ తడిసినటువంటి ధాన్యం ఎంత ఉన్నది, సో ఎంతమంది రైతులు ఉంటారు, సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆ కలెక్టర్, మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. తర్వాత అక్కడ చేపట్టాల్సినటువంటి చర్యలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టారు, ఇక నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా కలెక్టర్కు పలు కీలకమైనటువంటి సూచనలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేశారు. తర్వాత ఇక్కడ ఏదైతే తడిచినటువంటి ధాన్యం ఉంటుందో మళ్ళీ వాటిని ఆరబెట్టుకోవాలంటే సో దానికి సంబంధించిన డ్రయర్స్ ఉంటాయి, దానికి సంబంధించి అవి కూడా ఎంబడే అక్కడ అందుబాటులోకి తీసుకురావాలి. తర్వాత ఈ టార్పాన్లకు సంబంధించినటువంటి కూడా ఎంబడే ఆ రైతులందరికీ కూడా అక్కడ అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. తర్వాత ఇక దాంతోపాటు ఎక్కడైతే ఈ మార్కెటింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారు, అధికారులు వెంబడి అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాలి. తర్వాత వాటికి కావాల్సినటువంటి చర్యలు ఏమేమి చర్యలు చేపట్టాలి, ఇప్పుడు తక్షణమే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, రైతులను అక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని, ఇప్పుడున్నటువంటి తడిసిన ధాన్యం ఎంత, తర్వాత వాటిని ఆరబెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, మార్కెటింగ్ శాఖ అధికారులు వెంటనే అక్కడికి వెళ్ళాలని చెప్పేసి కూడా ఆయన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్లకు సూచనలు చేశారు. ఇక మరికొద్ది సేపట్లోనే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ఈ ధాన్యం తడిచిందో, ఎక్కడెక్కడైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో సో ఆ ఏరియాలందరికీ కూడా అధికారులు వెళ్ళి అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలు వెంబడే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించిన దాని మీదనే ఇక మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఇవాళ ఉదయం రైతులకు భరోసా ఇచ్చారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నుంచి నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళందరికీ కూడా సహాయం అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా భరోసా ఇచ్చారు. సో ఇట్లా అన్ని జిల్లాల వారికి కూడా మంత్రులు భరోసా ఇస్తున్నారు. తర్వాత అవసరమైతే దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నారు. సో ముందు నుంచి కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మంత్రులు చెప్తా ఉన్నారు. తర్వాత ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఎక్కడెక్కడైతే ఈ తడిసిన ధాన్యం ఉంటుందో ఈ ధాన్యానికి సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఈ అకాల వర్షాల వల్ల ఎంత ఈ పంట నష్టం అనేది జరిగింది, ఎంత ఈ ధాన్యం తడిసింది, ఏ ధాన్యం తడిసింది, ఏ జిల్లాలో ఉన్నది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటికి సంబంధించిన లెక్కలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ కూడా సూచనలు చేశారు. కాబట్టి ఇక తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. తర్వాత నష్టం జరిగితే ఆ నష్టానికి సంబంధించి రైతులు ఇబ్బంది కాకుండా
వాళ్లకు పరిహారం అందించే విధంగా కూడా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తుంది కాబట్టి ఎవరు కూడా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి మంత్రులు కూడా రైతులకు భరోసా ఇస్తూనే, ఒక పక్క భరోసా ఇస్తూనే మరో పక్క ఆ తడిసిన ధాన్యానికి సంబంధించినటువంటి అంశంలో తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా అధికారులు వెంబడి అప్రమత్తమవుతున్నారు. అది అక్కడ రైతులకు ఒకవేళ వర్షాలు వచ్చే సూచనలు కనుక ఉంటే ముందే వాళ్ళకు సూచనలు చేస్తున్నారు. మరికొంత ఏరియాలలో అక్కడక్కడ మార్కెట్లో ఉండడము, లేదంటే ఇట్లా ఏదైతే హైవేలలో ఆ ధాన్యాన్ని ఆరబెట్టుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో అట్లాంటివి సడన్గా ఈ వర్షాల కారణంగా తడుస్తున్నాయి కాబట్టి అట్లాంటి వాటిపైన కూడా సో ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ రైతుల విషయంలో ఆందోళన చెందకుండా భరోసా ఇస్తూ ఈ తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొంటుందని చెప్పేసి రైతులకు ఇప్పటికే హామీ కూడా ఇచ్చారు కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి గత 2 రోజుల నుంచి కూడా ప్రభుత్వం భరోసా ఇస్తూ వస్తుంది. చంద్రిక.